దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రత్యేకించి మరి గతించినటువంటి ఆదివారపు ఆరాధన క్రమం నుండి ఇంతవరకు దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి మేలును బట్టి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈ క్షణాన్ని ఈ సమయాన్ని చూడలేని మరి లోకంలో చాలా మంది ఉంటూ ఉన్నారు. మరి మీ జీవితాల్లో దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తినిస్తూ ఉన్నాడు. దినదినము దేవుడు మన జీవితాల్లో నూతనమైనటువంటి కార్యాలు చేస్తున్న రీతిని బట్టి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. ప్రియులారా, గమనించండి, ఈనాడు చదవబడినటువంటి లేఖన భాగంలో 122వ కీర్తన భాగము మొదటి చరణాన్ని మనం చదువుతున్నప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. చాలండి. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు గారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సర్వసాధారణంగా మందిరం యొక్క ప్రాధాన్యత అనేది ప్రతి విశ్వాసికి తెలుసుండాలి. మందిరం యొక్క ప్రాధాన్యత అంటే ఏంటండి? అసలు దేవుని మందిరం అంటే 4 గోడల సముదాయమే కదా. 4 గోడల సముదాయమే కదా. ఒక 100 మందో 20 మందో 30 మందో కలిసి కూర్చుంటే అదే కదా సంఘము. అంటే ఈరోజు దేవుని బిడ్డలుగా మందిరం యొక్క ప్రాధాన్యత, మందిరం యొక్క విలువ మనం తెలుసుకోకపోతే అనేక సంవత్సరాలుగా భక్తి జీవితాన్ని చేస్తున్నప్పటికీ ఖచ్చితంగా మందిరము అంటే ఏంటి అంటే మందిరాన్ని చాలా రకాలుగా మనం అభివర్ణించవచ్చు. హృదయానికి సాదృశ్యంగా పోల్చవచ్చు, ఒక వ్యక్తి యొక్క జీవితానికి సాదృశ్యంగా పోల్చవచ్చు, సంఘానికి సాదృశ్యంగా పోల్చవచ్చు. అంటే ఈనాడు ఈ వాక్య భాగంలో 122వ కీర్తన భాగం, ఇది యాత్ర కీర్తనను మనం జ్ఞాపకం చేసుకుంటాము. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేనేం చేశానని అంటున్నాడు భక్తుడైనటువంటి దావీదు గారు. సంతోషించి తిని అని తెలియజేస్తూ ఉన్నాడు. అదే భక్తుడైన దావీదు 27వ కీర్తన భాగము 4వ చరణంలో చదువుతున్నప్పుడు 27వ కీర్తన భాగము 4వ చరణాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా యొద్ద వరమడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. ప్రియులారా, భక్తుడైన దావీదు దేవుని సన్నిధానంలో తన ఆశ, తన కోరిక ఎలా ఉన్నది అని అంటే ఆయన అంటాడు, అయ్యా యెహోవా మందిరమునకు జనులు వస్తారంటే నాకు సంతోషం, అసలు తట్టుకోలేకపోతూ ఉన్నాను. దేవుని మందిరానికి వాళ్ళు వస్తూ ఉంటే, వారు వస్తారు అనేటువంటి వార్త వింటుంటేనే ఆనందానికి అవధులు లేవు అని భక్తుడైన దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. మనకు తెలుసు 23వ కీర్తన భాగము 6వ చరణంలో కూడా అంటాడు, చిరకాలం నేను యెహోవా మందిరములో నివాసం చేసేదను. మరి ఎందుకు దావీదు దేవుని మందిరం గురించి అంతగా తాపత్రపడుతూ ఉన్నాడు? అసలు దేవుని మందిరంలో ఏముంది? దేవుని మందిరంలో ఏమున్నాయి? కొన్ని ఎక్విప్మెంట్సే కదా ఉన్నాయి. దేవుని మందిరాల్లో కొన్ని పరికరాలు, గతించిన ఆదివారం మీతో మాట్లాడినట్లుగా మీతో కొన్ని విషయాలు పంచుకున్నాను. దేవుని మందిరంలో కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, పరికరాలు ఉంటాయి, అంటే ఉపకరణాలు అంటాం. ఉపకరణాలు ఉంటాయి, అవే కదా ఉంటాయి దేవుని మందిరములో. మరి దేవుని మందిరము కొరకు భక్తుడైనటువంటి దావీదు ఎందుకు అంత ఉత్సాహిస్తూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు అంటే దేవుని మందిరం యొక్క ప్రాధాన్యత ఏంటి? దేవుని మందిరం అంటే ఏంటి? అసలు చాలా మందికి దేవుని మందిరం అంటే తెలీదు. నిజానికి దేవుని మందిరము మీరు తప్పుగా అర్థం చేసుకోకండి, సాధ్యమైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కానీ మందిరంలోనికి వెళ్ళేటప్పుడు ఎంత భయభక్తులతో అడుగు పెడతారో అది దేవుని ప్రసన్నత. చేసేది తప్పే, వారు వెళ్ళే మార్గము తప్పే, కానీ వారి క్రమశిక్షణ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈనాడు మన జీవితాల్లో అలాంటి క్రమం అనేది లేదు. చాలా సందర్భాలలో, చాలా ప్రదేశాలలో దేవుని మందిరం అంటే ఆట విడుపు స్థలము. దేవుని మందిరం అంటే మనము కట్టుకున్నదే కదా, 4 గోడల సముదాయమే కదా. దేవుని మందిరం అంటే భయభక్తులు లేనటువంటి క్రమము. చూడండి, మీరు భక్తులైన మోసే ఇశ్రాయేలు జనాంగమును నడిపించినటువంటి గొప్ప దైవజనుడే. మోసేకు తెలియదు అంతవరకు ఇలా క్రమం పాటించాలని. కానీ మనకు బొట్టి పెట్టి చెప్పినా ఎందుకంటాను అంటే ఇతరులకు ఉన్నటువంటి లోకానుసారమైనటువంటి వ్యక్తులకున్న క్రమం మనకు ఎందుకు ఉండడం లేదు అని ఆలోచన చేస్తే మనకు దేవుని మందిరం అన్నా, దేవుడన్నా, భయభక్తులు అనేవి ఎప్పుడో వదిలేసాం. అంటే ఒకనాటి భయభక్తులు రాను ఎందుకు తరిగిపోతున్నాయి అంటే నిర్లక్ష్యము, గర్వం, అహంభావం. దేవుడు మనకు సర్వసమృద్ధినిచ్చింది ఆయన నామాన్ని కొనియాడడానికి, అనేకులకు సాదృశ్యంగా నిలబడడానికి. ఆయన నామాన్ని కిందకు దొక్కేసి మనం ఆయన మీద కూర్చోడానికి కాదు. ఆలోచన చేయండి. మోసేతో చెప్పిన దేవుడు మనతో మాట్లాడటం లేదా?
మనకి చెప్పడం లేదా? దేవుని మందిరం అంటే ఇంకా నేను కొంతమందిని గమనిస్తూ ఉంటాను. వాక్యమైనటువంటి దేవుడు నీ జీవితాన్ని హెచ్చరిస్తున్నప్పుడు, సరిచేస్తున్నప్పుడు, దేవుని మందిరంలో ఒక క్రమాన్ని మనము పాటించాలనుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, నీతో మాట్లాడేది దేవుని వాక్యము, వెలువడేది దేవుని వాక్యము, వాక్యమైనటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు జీవితాన్ని సరిచేసుకోవాలి, కట్టుకోవాలి, సంతోషించాలి, ఆనందించాలి. దైవజనుడైనటువంటి అంటాడు, అయ్యా జనులు నీ మందిరానికి వస్తున్నారంటే సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకు సంతోషిస్తూ ఉన్నాను? ఏముంది మందిరంలో? 4 ఉపకరణాలతో ఏదో 4 మౌతులు, టేబుల్స్ ఇవి కాదు. దేవుని మందిరంలో ఆయన ప్రసన్నత ఉంది. దేవుని మందిరంలో ఆయన మహిమ ప్రసన్నత దిగుతూ ఉంది. ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన మెల్లని తాకిడి మనం అనుభవించాలి. దేవుని సన్నిధానంలో సొంకరి పరిశుద్ధుడి యొక్క జీవితాలు మన బ్రతుకులు ఎవరిలాగా మనం ఉంటూ ఉన్నామో, దేవుని మందిరానికి వచ్చినప్పుడు విధేయత కావాలా? నువ్వు ఎవరి ముందు విధేయుడిగా ఉంటూ ఉన్నావు? సర్వలోకనాథుల ముందు విధేయుడిగా ఉంటూ ఉన్నావు. ఆయన ముందు విధేయుడిగా లేకపోతే, భక్తులైన దావీదు రాజేగా వచ్చి ఇశ్రాయేలు ప్రజలకి ఒంటి మీద వస్త్రాలు సైతం మర్చిపోయి నాట్యమాడుతూ ఉన్నాడు. దావీదు రాజు కదా 10 మందిని బట్టి, రే మన నాట్యం ఆడండి అని చెప్పేసి చక్కగా పక్కనే ఇంకొక రథం వేసుకుని రథం మీద కూర్చోవచ్చు. కానీ తనను తాను మర్చిపోయి ఎందుకు 10 వస్త్రాలను సైతం మర్చిపోయి నాట్యం ఆడుతూ ఉన్నాడు? అక్కడ ఉండేది సర్వోన్నతుని మందసము. ఈరోజు మన జీవితాలలో ఎప్పుడు ఆరాధించగలుగుతూ ఉన్నాం? ఎప్పుడు హృదయపూర్వకంగా కనపరచగలుగుతూ ఉన్నాం? దేవుడికి ఎప్పుడు నువ్వు నీ హృదయాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నావు అని ఆలోచన చేస్తే, దేవుని మందిరంలో ఉండేటువంటి ప్రసన్నతను ఎంతమంది అనుభవించగలుగుతూ ఉన్నారు? ఆ అనుభవం మన జీవితాల్లో లేకపోతే ఎంత భక్తి చేసినా అది వ్యర్థమే. అదే చూడండి, 2వ కీర్తన భాగంలో అనుకుంటాను. చూడండి ఒకసారి వాక్యం మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ కీర్తన భాగము 10వ చరణం చదవటమ్మా. కాబట్టి రాజులారా వివేకులై ఉంటుడి, భూపతులారా బోధనొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనును. నిర్లక్ష్యము అంటే గడగడలాడుతూ సంతోషించాల. దేవుని మందిరంలో వణుకుచు ఆయన పాద సన్నిధానంలో మనము కూర్చునే విధానము కానీ, నిలబడే విధానము కానీ, ఆయన సన్నిధిలో ఆయన వైపు మనం వినేటువంటి విధానము కానీ, ఏ విధమైనటువంటి భయభక్తులు ఆచరిస్తూ ఉన్నామో ప్రతి క్షణము మనల్ని మనం స్వపరిశీలన చేసుకుంటూ దేవుని మందిరంలో ఉండాలి. సొలొమోను భక్తుడు, ఇక్కడ దావీదు అలాగే చెప్తాడు. సొలొమోను భక్తుడు కూడా అంటాడు, అయ్యా దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నేను ఆల్రెడీ ఎదురు దెబ్బలు తిని ఇదిగో ఈ స్థితికి వచ్చాను, కాబట్టి మీరు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీ ప్రవర్తన అని సులువుగా చెప్పేసి కాముగా ఊరుకున్నాడు. మనకి ఎలాంటి విషయాలు అర్థం కాదు. ఇంట్లో ఉండేటువంటి జాగ్రత్త, ఇంట్లో ఉండేటువంటి శుభ్రత దేవుని మందిరానికి ఇవ్వలేకపోతున్నాం. ఎందుకని? ఇది ఎవరిదో 4 గోడల సముదాయమే కదండి. దేవుని మందిరం ఎలా ఉన్నప్పుడు ఎక్కడిదక్కడే మనం ఇలా నడిచేటప్పుడు అక్కడ ఏదైనా పడిపోయింది అనుకోండి, దాని మీద నుంచి దాటుకొని వెళ్ళిపోతాం, తనుకొని వెళ్ళిపోతాం. కానీ అరే ఇది మన మందిరం కదా, సర్వోన్నతుని ప్రసన్నత నిలిచినటువంటి స్థలం కదా, మన అవసరతలు తీర్చినటువంటి ప్రదేశం కదా, మనం ప్రార్థించేటువంటి స్థలం కదా, మనం ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్న దేవుడు ప్రార్థనలకు ఇస్తానన్నాడు కదా. ఎంత దూరం కాలేడ్చుకొని రావడం ఎందుకు? కాకుదనేసి వెళ్ళిపోతే అంటే దేవుని మందిరం గురించి ఎంత ఆలోచించగలుగుతూ ఉన్నారు, ఎంత శ్రద్ధ తీసుకోగలుగుతూ ఉన్నాం. దేవుని మందిరం పట్ల ఇంకా కొంతమందికి నేను చూస్తూ ఉంటాను, ఎంత నిర్లక్ష్యం అని అంటే, ఈ దేవుని మందిరం మీద ఆయన సన్నిధిలో ఆయన ఏమన్నాడంటే నేను ప్రసన్నత. అందుకని భక్తులని దావీదు అంటాడు, అయ్యా యెహోవా మందిరమునకు జనులు వెళ్తానని చెప్తే నేను సంతోషం తట్టుకోలేకపోతూ ఉన్నాను. అయ్యా చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. ఇక్కడ మరి ఆయన అంటాడు చూడండి, మరి ఇక్కడ దావీదు యొక్క ఆలోచన విధానాలు ఒక చోట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి 1 సామ్యుయేలు గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనము. గత సమయాల్లో నేను ఈ వాక్య భాగాన్ని మీతో చదివించాను. 26వ అధ్యాయము 20వ వచనం చదివితే, 1 సామ్యుయేలు గ్రంథము, నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోవుదును గాక. చాలండి. ఇక్కడ చూడండి, భక్తుడైన దావీదు దేవుని మందిరం యొక్క ప్రాధాన్యత ఎందుకంత నొక్కి చెబుతూ ఉన్నాడు అని అంటే, ఆయన అంటాడు, సౌలు ఈట పట్టుకొని దావీదుని వెంటాడుతూ ఉన్నాడు, చంపేద్దామని వెంటాడుతూ ఉంటే అరణ్య రోదనతో ఏడ్చుకుంటూ పర్వతాల వెంబడి పారిపోతూ అంటాడు, అయ్యా సౌలా నేను నీకేం చేశానయ్యా, నన్ను ఎందుకు చంపాలనుకుంటూ ఉన్నావు? ఓకే, నువ్వు నన్ను చంపేసినా పర్వాలేదు, అయితే నాకు మరణం వస్తే ఎక్కడ రావాలో తెలుసా? దేవుని మందిరంలో వస్తే చాలు. దేవుని మందిరం అంటే ఏడుస్తూ ఉన్నాడు, అయ్యా ఈ పర్వత ప్రాంతంలో, ఈ కొండలలో నేను చనిపోతే నా జీవితానికి అర్థం లేదయ్యా,
నేను ఎక్కడ చనిపోవాలి? నాకు చావైనా బ్రతుకైనా దేవుని మందిరంలోనే. ఈరోజు దేవుని మందిరం అంటే ఎంతమందికి అవగాహన ఉంది? దేవుని మందిరం అంటే ఎంతమందికి ఆసక్తి ఉంది? దేవుని మందిరంలో చనిపోవడం అంటే, దేవుని మందిరం అంటే ఏంటి అసలు అని ఆలోచన చేస్తే, నీవు మందిరంతో అంటుకట్టబడకుండా, సహవాసాన్ని కొనసాగించకుండా, అప్పుడు కదా ఆయన మందిరంలో నువ్వు కొనసాగినట్టు. భక్తుడైన దావీదు అంటాడు, అయ్యా నేను ఎక్కడో తిరిగితే అది నాకు శ్రేయస్కరము కాదయ్యా, యెహోవా మందిరమునకు దూరముగా, నా దేశానికి దూరముగా నేను చనిపోకూడదు. ఈరోజు ఎంతమంది అలా ప్రార్థన చేస్తారయ్యా, చస్తే దేవుని మందిరంలో చవ్వాలి. నేను కొత్తలో సేవకు వచ్చినటువంటి కొత్తలో నాకు అంతగా తెలుసుండేది కాదు, అంతగా అవగాహన ఉండేది కాదు. దినదినము సేవలో అనుభవం వచ్చిన కొద్దీ నేను ఒకటి దేవుని సన్నిధిలో నిర్ణయించుకున్నాను. ఒకటి, అయ్యా నేను నీ మందిరంలో బోధ చేస్తూ చనిపోయినా పర్వాలేదు, మందిరంలో ఆరాధన చేస్తూ చనిపోయినా పర్వాలేదు, అలా మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ నా చివరి క్షణం అదే ఉండాలా. అలాంటి నిశ్చయత దేవుని మందిరంలో నువ్వు ఇంటిలో ప్రార్థన చేస్తున్నా, లేదంటే దేవుని సన్నిధానంలో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నా, లేదంటే ఆరాధన చేస్తూ ఉన్నా, అలా నిలబడిన స్పాట్లోనే చనిపోతే అది కదా శ్రేయస్కరమైనటువంటి మరణము. దావీదు అంటాడు, నేను ఎక్కడ మరణించకూడదయ్యా అని. చూడండి, మరి దావీదు అందుకే ఏడుస్తూ ఉన్నాడా అని ఆలోచన చేస్తే, ఇక్కడ చూడండి కొన్ని విషయాలు నేను మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. పాత విషయాలు రెండు జాగ్రత్తగా గమనించండి. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం ప్రకారంగా పండగ దినాన్ని కానీ, లేదంటే విశ్రాంతి దినాన్ని కానీ దేవుని మందిరానికి వచ్చేవారు. దావీదు అంటాడు, అయ్యా అలా కాదు నా భక్తి జీవితము, నేను చిరకాలం నీ మందిరంలోనే ఉండాలి, నీ హృదయంలో నేను స్థానం సంపాదించుకుని ప్రార్థన చేశాడు. అయితే అందుకు ఏడుస్తూ ఉన్నాడా అని ఆలోచన చేస్తే, సౌలు ఏడిపిస్తున్నందుకు ఏడుస్తూ ఉన్నాడా, దేనికోసం దావీదు ఏడుస్తున్నాడు అని ఆలోచన చేస్తే, అసలు దేవుని మందిరంలో ఏముంది అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. దేవుని మొట్టమొదటిగా పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినాన్ని కానీ పండగ దినాన్ని కానీ దేవుని మందిరానికి వచ్చేవారు. అయితే దావీదు అంటాడు, అలా కాదయ్యా నేను దేవుని మందిరంలోనే ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, పాత నిబంధన కాలం దేవుడు అన్నాడు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విశ్రాంతి దినాన్ని దేవుని మందిరానికి కనబడాలి. పండగ దినాన్ని నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళిపోయినా దేవుని మందిరంలో కనబడాలనేది దేవుని యొక్క ఆజ్ఞ. అది యాకోబు దేవుని చట్టము. ఈ నియమము ఏ విశ్వాస అయితే పాటించడో అది క్రొత్త నిబంధన కాలంలోకి వచ్చేటప్పటికి విశ్రాంతి దినాన్ని కాస్త పునరుత్థానపు దినం ఆరాధనగా దేవుడు మార్చాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆదివారం పునరుత్థానానికి తిరిగి లేచాడు కనుక అది విశ్రాంతి దినము కాస్త పునరుత్థాన బలమును మనం పొందుకున్నాం కనుక క్రీస్తు తిరిగి లేచినటువంటి దినం ఆరాధన క్రమంగా పాటిస్తూ ఉన్నాం. ఆ దినాన్న ప్రతి ఒక్కరు ఎక్కడ కనబడాలా అమ్మా? దేవుని మందిరంలో కనపడాలి. దేవుని మందిరంలో ఎంతమంది కనబడాలని నిశ్చయించుకున్నారు? దేవుని మందిరంలో కనబడడానికి మొదటి ఆదివారం అయితే ఫుల్, మిగతా ఆదివారాలన్నీ నిల్లు. ఎందుకలా? ఏమండి, ఫస్ట్ ఆదివారం మాత్రమే మీరు వచ్చి మిగతా ఆదివారాలన్నీ ఆ తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుంటే, అయ్యా ఈరోజు మిగతా వాళ్ళు రాలేదు, వచ్చే వారం ఆయన వస్తాడు, నేను సెలవు పెడతాను. ఏమండి, రాకడ వచ్చినప్పుడు నీకు బదులు ఆయన వెళ్తాడు, ఆయన బదులు నువ్వు వెళ్తావా? ఇద్దరిని అడుగుతారు. యూదులకు ఉన్నటువంటి ఒక క్రమం ఏంటో తెలుసాడు, ఎంత స్వార్థపూరితంగా ఆలోచిస్తారంటే, యూదులకు ఉన్నటువంటి స్వార్థము, తండ్రి కొడుకు భార్య భర్త పిల్లలు అందరూ ఉంటారట. వాళ్ళు ఏమని కోరుకుంటారో తెలుసండి? నాకు వారి గురించి చదువుతున్నప్పుడు చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. వాళ్ళు ఏమంటారు తెలుసా? 100 మంది ఉన్నారు అనుకోండి, ఆ గృహ యజమానుడు అనుకుంటాడట, ఎవరి 100 మందికి దేవుని రాకడలో ఎత్తబడితే ఎవరు దేవునితో వెళ్తారంటే ఆయన అంటాడట, మీ 99 మంది అనుకోండి నేనే వెళ్తానని స్వార్థంగా కోరుకుంటాడట. ఏమండి, వీళ్ళంతా నా సంతానమే కదా ఆలోచించడు, ఆయన ఒక్కడే వెళ్ళాలని కోరుకుంటాడట. ఎవరిని అడిగినా అయ్యా నేను ఒక్కనే దేవునితో ఉండాలి, ఆ జీవకిరీట నేనే పొందుకోవాలి అనేటువంటి స్వార్థపూరితమైనటువంటి భక్తిని చేస్తాడట. ఆస్తులు సంపాదించుకోవడం గురించి మాట్లాడడం లేదు, పరలోక పౌరుషత్వాన్ని సంపాదించుకోవాలి. ఇక్కడ చూస్తే ఇది దేవుని యొక్క ఆజ్ఞ. మొట్టమొదటిది యాకోబు దేవుని యొక్క చట్టము. ఆయన నిర్ణయించాడంటే ఖచ్చితంగా విశ్రాంతి దినాన్ని పాటించాలి. విశ్రాంతి దినమే క్రొత్త నిబంధన కాలంలోకి వచ్చేటప్పటికి పునరుత్థాన దినము, ఆదివారం ఆరాధన క్రమము. ఎంతమంది దేవునికి విలువిస్తూ ఉన్నారు అని. ఎవరండి భాష గారు? ఎవరండి? మనలాగా ఆయన కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునేవాడే కదా. కాకపోతే దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు కనుక 2 మాటలు వాక్యాన్ని బోధిస్తాడు, కానీ దేవునికి లెక్క చెప్పాలి కదా. మరి పునరుత్థాన దినం ముందు దేవుని సన్నిధిలో కనబడకపోతే ఏంటి పరిస్థితి? ఒకరోజు దేవుడు వచ్చి, ఈ మధ్యకి శుక్రవారం అనుకుంటా తెలియజేశాను, పునరుత్థానం గురించి శుక్రవారం ప్రార్థనలో తెలియజేశాను. పునరుత్థానపు శక్తికి ఉన్నటువంటి ప్రాధాన్యతలు 3 విషయాలు తెలియజేశాను. 4 విషయాలు. యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి యేసు తలుపులు వేసినట్టు ఉన్నాయి. అందరూ భయాందోళనతో పిల్లలు వణికిపోతుంటే యేసు ప్రభు వచ్చి మీకు సమాధానం కలిగింది కాక ప్రత్యక్షమయ్యారు. అందులో ఒక ఆయన మిస్ అయ్యాడు. ఎవరైనా? తోమా గారు మిస్ అయ్యారు. ఇప్పుడు మరలా ఇంకొకసారి యేసు ప్రభు వారికి వచ్చినప్పుడు ఆయన ఉన్నాడు. అలా 2 సార్లు ప్రత్యక్షం అవడానికి అంత అదృష్టం మనకి
లేదు, అలా అని బైబిల్ చెప్పడం లేదు. ఇంకొకసారి ప్రత్యక్షం అవడానికి లేదు, ఒక్కసారి రాకడా. ఎత్తబడిన వాడు ఎత్తబడినట్టే ఉంటాడు, విడవబడిన వాడు మరి భయంకరమైనటువంటి శ్రమల కాలంలో విడవబడతారు. కనుక చాలా జాగ్రత్త కలిగి దేవుని మందిరం యొక్క ప్రాధాన్యత, దేవుని మందిరానికి వచ్చేటువంటి ప్రతి విశ్వాసి మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి నియమం ఏంటంటే, ఇది యాకోబు దేవుని యొక్క చట్టము, ఇది ఆజ్ఞ. దేవుడు బతిమలాడడం లేదు, రిక్వెస్ట్ చేయడం లేదు, కమాండింగ్ చేస్తూ ఉన్నాడు, ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆయన నియమించాడు పునరుత్థాన దినమును ప్రతి ఒక్కరు దేవుని మందిరంలో ఉండాలి. వ్యాపారం చేసుకోవడానికో, ఉద్యోగాలు చేసుకోవడానికో, లేదా చుట్టారికాలు చేసుకోవడానికో, ఇంక వేరే 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 కార్యక్రమాలు ఆదివారం ఆరాధన క్రమములో మనము దాటి వెళ్ళకూడదు. మేబీ ఆ రోజుకి వేరే ఎక్కడైనా ఆరాధనలో అయితే ఖచ్చితంగా ఉండాలి, ప్రార్థనలు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ప్రార్థనకు కాకుండా ఇంక వేరే కార్యక్రమాలకి ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేవుని ఆజ్ఞను, ఆయన చట్టాన్ని మీరు దాటి వెళుతున్నావని దేవుని సేవకుడిగా తెలియచేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి మరి ఈ శాసనం ఏదైతే ఉందో, ఆ చట్టం ఏదైతే ఉందో, దేవుని మాట ఖచ్చితంగా మనము వినేవారిగా ఉండాలి. ఆ మాట విన్నప్పుడు, అందుకని ఈ మాట విన్నప్పుడట ఆజ్ఞ ఎవరైతే పాటిస్తూ ఉన్నారో దావీదు విని దేవుని మందిరానికి వెళ్ళే జనులు చూస్తున్నాడట, అబ్బా ఈ జనులందరూ కూడా దేవుని ఆజ్ఞకు లోబడుతూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా దేవుని చట్టాలు పాటిస్తూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా దేవుని మాటకు విధేయత చూపిస్తున్నారని అందుని బట్టి సంతోషిస్తున్నాడట. అందుకని దావీదు సంతోషిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మీరు మొట్టమొదటిగా తెలియజేసే విషయం, దేవుని ఆజ్ఞ పాటించగలుగుతూ ఉన్నారు, ఆయన చట్టానికి లోబడుతూ ఉన్నారు. ఏమండి, ఈ లోకంలో కొన్ని చట్టాలు ఉన్నాయి. 144 సెక్షన్ విధించారనుకోండి, పలాసాలో 144 సెక్షన్ విధించావు, ఎవరు బయటకు రాకూడదని అంటే, ఆ రోజు నేను సంకలో బైబిల్ పెట్టుకొని ఏమంటే విజిటింగ్ ఉందండి అని చెప్పేసి వచ్చాను అనుకోండి, శుభ్రంగా 4 దెబ్బలేసి తీసుకెళ్ళి చాలా పడేస్తాడు. లేదంటే ఇక్కడ పక్కనే శ్రీనివాస్ నగర్లో మా విశ్వాసం ఉన్నారండి, సంకలో బైబిల్ వేసుకుని వస్తే శుభ్రంగా అక్కడికి రాకముందే 4 దెబ్బలేసి ఎక్కడ పడేస్తారు? ఇటెవడో మూర్ఖులు ఉన్నాడు తీసుకెళ్ళి చాలా పడేస్తారు. ఎందుకంటే చట్టము ఒక నియమావళిని విడుదల చేసింది, ప్రభుత్వం ఒక చట్టాన్ని విడుదల చేస్తుంది, దానికి లోబడి ఉండాలి. మరి లోకానుసారమైన చట్టానికి లోబడతాం, దేవుని వాక్యానుసారమైన చట్టానికి ఎందుకు లోబడలేకపోతున్నాం? సర్వలోకనాథుడు తెలియజేసినటువంటి మాటల గురించి మనం ఎందుకు మరి ఆలోచించలేకపోతున్నాం? చూడండి, మీకు తెలుసు ఎస్తేరు గ్రంథంలో అహస్వరస్ రాజు వస్తి అనేటువంటి తన యొక్క రాణి గారికి పిలిచాడట. అయ్యగారు తన స్నేహితులు అందరూ వచ్చారు. తన స్నేహితులు అందరూ వచ్చినప్పుడు చుట్టుపక్కల వారు అందరూ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వస్తిని పిలుస్తూ ఉన్నాడు, ఇదిగో నా భార్య అయినటువంటి వస్తి చాలా అందగత్తె, చాలా సౌందర్యవతి, ఇదిగో ఆమెను మీకు పరిచయం చేస్తానని కబురు పెట్టాడట. కబురు పెడితే నాకు ఖాళీ లేదు, నేను బిజీగా ఉన్నాను అంటే, మనకుంటే కదా ఆదివారం కూడా బిజీలు, ఆరాధన క్రమాన్ని దాటి ఆదివారం ఆరాధనకు రాకుండా ఎక్కడెక్కడో బిజీగా ఉంటాం. అన్ని బిజీలు చూసుకున్నప్పుడు దేవుని క్రమాన్ని పాటించి ఆజ్ఞకు మీరు ఉంటాం కనుక ఇప్పుడు వస్తిని పిలిచిన తర్వాత రాలేదట. చూడండి, వాక్యవాక్యం చదవండి, ఎస్తేరు గ్రంథం 1:10 చదవండి అమ్మా. 10 ఉన్నప్పుడు కూడి వచ్చిన జనములకు అధిపతులకును రాజేగ వస్తిని సౌందర్యమును ధరించుకొనిన వచ్చినట్లు రాజైన అహస్వరసు 12 వచ్చిన చదవండమ్మా. వస్తి ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిక్కిలి కోపపడింది. చాలండి, ఇప్పుడు రాజు అంటాడు, అమ్మా నువ్వు చాలా అందగత్తివి, అమ్మా వస్తి నువ్వు చాలా అందగత్తివి, అయితే నేను పరిచయం చేయాలనుకున్నాను, అయితే నీవేం చేసావు తెలుసా? నా ఆజ్ఞను తిరస్కరించావు. ఈరోజు దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు, ఆయన చట్టాన్ని పరిచయం చేస్తున్నాడు. ఆదివారం ఆరాధన క్రమాన్ని మీరకూడదు, మిగతా వారం అంతా మనం పనులు చేసుకోవచ్చు, కానీ ఆరాధన మందిరం అంటే క్రమం తెలిసి ఉండాలి, ఆరాధన అంటే అర్థం తెలిసి ఉండాలి. అంటే విశ్రాంతి దినమును దేవుడు పునరుత్థాన దినముగా మనకు పరిచయం చేశారు కనుక ఈ పునరుత్థాన ఆరాధన క్రమములో ఎవరైతే మీరుతూ ఉన్నారో వారు మీరైతే దైవజనుల ఆజ్ఞ కాదు, లేదా పెద్దల ఆజ్ఞ కాదు, సంఘములో వచ్చిన నియమావళి కాదు, అది దేవుని చట్టము. దేవుని చట్టాన్ని మీరితే మనకు దిక్కేంటిగా? ఏమండి, ఒక వ్యక్తికి ఉరిశిక్ష పడితే ఒక ఆయనకి అధికారం ఉంది, ఆ ఉరిశిక్షను తొలగించడానికి ఎవరైనా రాష్ట్రపతి గారికి అధికారం ఉంది. ఆయన అంటే ప్రథమ పౌరుడు కనుక ఆ ఉరిశిక్షను కొట్టివేసి వచ్చి ఆయన. ఈరోజు నేను అంటాను, ఏ గొప్ప దైవజనుడైనా
వాళ్ళు బిషప్ అయినా ఏదైనా సరే, ఒకవేళ మీ గురించి ప్రార్థన మాత్రం చేయగలరేమో కానీ పరలోకానికి నేను తీసుకువెళ్ళాలన్నా, పరలోకం నుంచి నేను రిజెక్ట్ చేయాలన్నా, ఆయన ఒక ఆయన ఉన్నాడు, అక్కడ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయనే రిజెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఉరిశిక్ష పడక తప్పదు. ప్రెసిడెంట్ గారు అంటారు, వీడు ఫైల్ నుంచి చదివాను, వీడు మూర్ఖుడు కాబట్టి వీడికి నేను క్షమాభిక్ష పెట్టను అని రిజెక్ట్ చేశాడంటే ఇంక అంతే సంగతి. ఇంకా తీసుకెళ్ళి మారు మాట్లాడకుండా ఊరేసేస్తారు. దేవుడిచ్చిన ఆజ్ఞ దగ్గరించినప్పుడు మన జీవితాల్లో మనకి క్షమాపణ ఉండదు. ఆశ్వరస్ రాజు పిలిచాడట, ఆవిడ పిలిచినప్పుడు నేను రాను అన్నదట. మీరు ఆ వచనాలు చదివితే ఆవిడ కూడా విందు చేస్తుందట, చక్కగా స్నేహితులతో కలిసి విందు చేసుకుంటుంటే. నేను రాను అనగానే నీ అందరూ ఎవరికి కావాలి, నీవు లోపడలేదు కనుక, విధేయత లేదు కనుక నువ్వు నాకు అవసరం లేదు అని ఆయన మిక్కులు కోపపడి తనకు బదులుగా ఆ ప్లేస్లో ఎవరు నియమించాడు? ఈరోజు లోకంలో మనకంటే గనులు, మనకంటే జ్ఞానము కలిగిన వారు, మనకంటే అందచందాలు కలిగిన వారు, మనకంటే విధేయత కలిగిన వారు, మనకంటే భయభక్తులు కలిగిన వారు లోకంలో దేవునికి అనుకూలమైన వారు ఉన్నారు. ఆయన సెలవిస్తే తండోపు తండాలుగా పరిగెత్తుకొని వస్తారు. కానీ దేవుడు నీకే ఎందుకు అవకాశం ఇస్తున్నాడో తెలుసా? ఒకరోజు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మారుతావని, ఆయన ఆజ్ఞ పాటిస్తావని, ఆయన ఆజ్ఞకు శిరస తల వంచుకొని దేవుని సన్నిధిలో నడుస్తావని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. చూడండి, అందుకనే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పిల్లరా, నేను ఇదివరకు ఎప్పుడు నేను తెలియచేసినట్టు గుర్తు మందిరంలోనే తెలియచేశాను. తర్వాత ఇక్కడే ఒకరోజు ప్రార్థన సహవాసంలో తెలియచేశాను. మందిరం అనగా ఏంటి అని అంటే, దేవునితో పోలుస్తున్నాడు దేవుడు అని అంటే విడిది గది. ఏమంటే మందిరం అంటే ఏంటి? విడిది గది అంటే అర్థం ఏంటి? పెళ్లి కుమారుడు రేపు పెళ్లి అనుకోండి, పెళ్లి కుమార్తె ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి పెళ్లి కూతురుని ఏం చేస్తారు? అదే ఊరిలో ఒక ఇంట్లో పెడతారు. డైరెక్ట్గా పెళ్ళికొడుకు ఇంటికి తీసుకెళ్ళరు, వేరే ఇంట్లో పెట్టి ఆ పెళ్లి రోజున పెళ్లి కూతురుని ఇక్కడ తయారు చేసి ఆ విడిదిగా ఎవరిస్తారు? పెండ్లు కుమారుడే ఇస్తాడు పెండ్లు కుమార్తెకి. అమ్మ ఇదిగో రేపు పెళ్లికి వచ్చేటప్పుడు నువ్వు చక్కగా రెడీ అయి రావాలి. పెండ్లిలో నిన్ను చూసిన వారు అందరూ కూడా అబ్బాయికి ఈడు చూడు బాగుందని నీ అలంకరణ నువ్వు ఇక్కడ చక్కగా అలంకరించుకోవడానికి సిద్ధపాటు కలిగి అక్కడికి రావడానికి నీకు ఇచ్చేటువంటి విడిది గది ఇది. నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. విడిది గదిలో ఉండి పెళ్లి సమయానికి చిరిగిపోయిన బట్టలు వేసుకొని, సింపుల్ జుట్టు వేసుకొని, ఆ శుభ్రంగా లిప్స్టిక్ ఏమో పెదాలకు రాసుకోవాల్సిందేమో కళ్ళు దగ్గర రాసుకొని, కళ్ళుకి రాసుకునేదేమో మూతికి రాసుకోవాల్సింది ముఖానికి రాసుకొని పెళ్లికి నెలగల బతుకు నెలకి వెళ్ళింది అనుకోండి, ఆవిడ ఏమంటారు? పెళ్లి కొడుకు ఏమంటాడు? నేను పెళ్లి చూపులో చూసి దేవుడు కాదు పిచ్చిది అయిపోయింది, ఈ అమ్మాయిలో కొంత పారిపోతాడు, పెళ్లి పెట్ట మీద నుంచి పారిపోతాడు. ఎందుకని? ఆవిడ సరిగ్గా లేదు, ఆవిడ మైండ్ సెట్ బాగోలేదు. అంటే పిచ్చిదాన్ని తీసుకొని నాకు చేయాలనుకుంటున్నారా? విడిది గదిలో నుండి నీకు ఎందుకు విడిది గది ఇచ్చారంటే నిన్ను నీవు సిద్ధపరచుకోవడానికి, నిన్ను నీవు అలంకరించుకోవడానికి. పెండ్లి కుమారుడు నిన్ను చూసినప్పుడు ఇదిగో నాకు కావలసినటువంటి భార్య లేదా నేను చేసుకునేటువంటి కుమార్తె ఇంత అందంగా తయారై వచ్చింది అంటే నీవు తయారవడానికే విడిది గది ఇస్తారు. ఈరోజు సంఘము వధువు సంఘముగా ఉంది, వధువు సంఘముగా ఉన్నాం. వరుడు రాబోతూ ఉన్నాడు. వరుడు వచ్చేటప్పటికి వధువు సంఘం ఏం చేయబడాలి? సిద్ధపడి వెళ్ళాలి. పిచ్చి పెళ్లి కూతురులాగా సిద్ధపడి వెళ్ళకూడదు. అలా వెళితే ఖచ్చితంగా పెళ్లిపేటల మీద నుంచి పెళ్ళికొడుకు పారిపోయినట్లుగా యేసు ప్రభువారు మనల్ని యాక్సెప్ట్ చేయరు, ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. దేవుని మందిరం అనగా విడిది గది. మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి, మనల్ని మనం మరి దేవునికి అనుకూలంగా మలుచుకోవడానికి, మన పొరపాట్లు సరి చేసుకోవడానికి దేవుని మందిరము. ఆయన చట్టాన్ని నియమించడానికి దాటి ఎవరైతే బయట ప్రయాణిస్తారో వారి జీవితాల్లో మరి దేవుని యొక్క మరి ఉగ్రత లేదా దేవుని యొక్క కోపం మనం చూస్తున్నట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. అందుకని వరుడైనటువంటి క్రీస్తు వస్తున్నప్పుడు వధువు సంఘంగా మన అందరం కూడా చాలా భయభక్తులు కలిగి దేవుని సముఖములో ఉండాలని, సిద్ధపడి ఆయన రాజ్యానికి చేరాలని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ మరొక మాట 119 కీర్తన భాగము 6వ చరణాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ భక్తుడైన దావీదు అంటాడు, నీవు 119 కీర్తన 6వ చరణం అండి, చదవండి. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగదు. ఆ తర్వాత 39వ చరణంలో కూడా అంటారు, నీ న్యాయ విధులు ఉత్తములు, నాకు భయము పుట్టించుచున్నవి, నా అవమానమును కొట్టివేయము. అవమానము చాలా పెళ్లిపేటల మీద ఆగిపోతాయి. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో? ఇప్పుడు చాలా పెళ్ళిళ్ళు ఏదో ఒక సమస్య వచ్చి పెళ్లిపేటల మీద ఆగిపోతాయి. అదే సమస్యనే కావచ్చు, మీకు అర్థం అవడానికి తెలియజేస్తున్నాను. ఇప్పుడు వధువు సంఘముగా మనం సరిగ్గా సిద్ధపడి అక్కడికి వెళ్ళకపోతే
పెళ్లిపేటల మీద ఆగిపోతాయి. మధ్యాకాశంలోకి ఆయన వస్తాడు. అయితే నీకు అవమానం ఎప్పుడు వస్తుందో తెలుసా? భక్తులని దావీదు అంటాడు 9వ చరణంలో, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానం కలగదయ్యా. నీవిచ్చే ఆజ్ఞకి నేను లోబడితే నాకు అవమానం కలగదు. ఇక్కడ ఆజ్ఞలు మీరి, నీ చట్టాన్ని మీరి, నీ నియమావళిని మీరి, నాకు నచ్చిన క్రమాన్ని నేను పాటిస్తున్నా, ఇష్టానుసారంగా ప్రవర్తించి ఎవడైనా ఎలా చెప్పుకుంటే నాకెందుకు, పాస్టర్ గారు చెప్పినా, పెద్దలు చెప్పినా, ఇంకెవరు చెప్పినా నేను ఆదివారం నాకు నచ్చిందే చేస్తాను, నాకు వస్తే రావాలనిపిస్తే వస్తాను, లేకపోతే మానేస్తాను మందిరానికి అనుకుంటే నువ్వు పాటించేది, నువ్వు తిరస్కరించేది మనుషుల ఆజ్ఞ కాదు, అది దేవుని చట్టము. భక్తుడికి దావీదు అంటాడు, అయ్యా నీ ఆజ్ఞను నేను పాటించినట్లా నా జీవితంలో అవమానము కలగదయ్యా. ఇక్కడ కాదు అవమానము, పరలోకం చేరినప్పుడు దేవుని పాదముల చేత దాని నుంచి తప్పించగలిగే వారు ఎవరు కూడా ఉండరు. ఆలోచన చేయండి. ఇక్కడ మొట్టమొదటిది దేవుని ఆజ్ఞ లేదా ఆయన చట్టాన్ని, యాకోబు చట్టాన్ని తిరస్కరించకూడదు. అందుకని దావీదు ఎందుకు సంతోషిస్తున్నాడంటే దేవుని చట్టాన్ని చాలా మంది పాటించి దేవుని మందిరానికి, ఈ జనులు దేవుని మందిరానికి వెళ్దాము అన్నప్పుడే దావీదు సంతోషిస్తున్నాడట. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. రెండవ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఒకటేమో యాకోబు దేవుని చట్టాన్ని జనులు పాటించడం ద్వారా మరి దావీదు సంతోషిస్తూ ఉన్నాడు. రెండవది చదవండి. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళెను. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకుందురు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఏమంటున్నారంటే 3వ వచనంలో, ఆ కాలంలో సియోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళెను. జనులు గుంపులు గుంపులుగా దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రెండో విషయము, పనికి మాలిన వారిని పనికి వచ్చేటువంటి వారిగా ఆయన మార్చేటువంటి ఒక చక్కటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంటే ఇక్కడ త్రోవ తప్పినటువంటి జనులు, ఆ కింద వచ్చిన జనులు గుంపులు, యాకోబు దేవుని మందిరం యొక్క యెహోవా పర్వతములకు మనం వెళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో, జాగ్రత్త గమనించండి, ఆయన త్రోవలలో నడుద్దాము అంటున్నారు. అంటే ఇక్కడ త్రోవ తప్పి ఉండేటువంటి జనులు, అంటే అంత్య దినములలో ప్రజలు ప్రవాహం వల్ల దేవుని మందిరానికి వస్తారని ఉంది. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఆ పదాన్ని మనం చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, రోమేలుకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. రోమేలుకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదివితే మనకి ఈ వాక్య భాగం క్లారిటీగా అర్థమవుతుంది. అమ్మా, అందరూ త్రోవ తప్పి ఏకముగా, చాలండి. అక్కడ ఏమో చదువుకున్నాం, మనము ఆయన త్రోవలు నడిస్తే ఆయన బోధిస్తాడు, మంచి మార్గంలో నడిపిస్తాడు. ఆయన మందిరానికి వెళితే, యాకోబు దేవుని మందిరానికి వెళితే మనల్ని ఏ మార్గంలో నడిపిస్తాడు? మంచి మార్గంలో నడిపిస్తాడు, చక్కగా బోధిస్తాడు దేవుడు. ఆ తర్వాత మనల్ని ఆయన త్రోవలు ఎందుకు నడిపిస్తాడని మనం యెషయా గ్రంథంలో చదువుకున్నాం. ఇక్కడ రోమేలుకి రాసిన పత్రికలో పౌలు అంటాడు, ఇదిగో త్రోవ తప్పి అందరూ ఏ మార్గంలో నడుస్తున్నారట అంటే, పనికి మాలిన వారిని దేవుడు ఎలా మార్చబోతూ ఉన్నాడు? దేవుని మందిరానికి వెళితే పనికొచ్చే వారిగా మార్చబోతూ ఉన్నాడు. లోకంలో చాలా మంది అంటారు, వీడు పనికి మాలడండి, ఇప్పుడు పనికి మాలడండి, ఏం చెప్పినా అర్థం కాదండి, మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తారండి, అంటే ఇంకా అంటారు కదా, వీళ్ళకంటే వీళ్ళు ఇంక దేనికి పనికిరారు అని ఒక స్టాంప్ వేసి వదిలేస్తారు. అంటే నేను అంటాను, లోకములు నేను ఎంతమంది తృణీకరించిన, ఎంతమంది అసహించుకున్నా, ఎంతమంది నువ్వు పనికిరావు అని దేవుని మందిరానికి వస్తే దేవుడు అంటాడు, పనికి రానటువంటి నిన్ను పనికొచ్చేవాడుగా తయారు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించాలి, ఉపయోగకరమైనటువంటి ఆయుధముగా నేను మలచాలి అంటే దేవుని మందిరమే నీకు ఆశ్రయపురము. అందుకని పౌలు అంటాడు కదా, అయ్యా జ్ఞానులను సిగ్గుపరచడానికి నువ్వు ఎవరిని ఎన్నుకున్నావు? వేరువారిని ఎన్నుకున్నావయ్యా. అయ్యా నేను జ్ఞానిని కాదు వెలువాడినయ్యా అని పౌలే చెబుతూ ఉన్నాడు. అంటే పనికి మాలిన వారిగా త్రోవ తప్పి తిరిగేటువంటి వారి జీవితాలలో, లోకానుసారమైనటువంటి జీవితాలలో మన బ్రతుకులు వెళ్ళబుచ్చుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను, నీ జీవితాన్ని సరిచేయబడాలంటే ఒకే ఒక మార్గము, అది దేవుని మందిరం తప్ప వేరొక స్థలము లేదని దేవుని సేవకుడిగా
తెలియచేస్తూ ఉన్నా. అందుకని మరొక మాట అని పరిచయం చేస్తున్నాను. చూడండి, ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 6వ వచనంలో చదివితే అక్కడ ఒక మాట ఉంది. నా ప్రజలు త్రోవ తప్పి చదవండి. చాలండి. ఇక్కడ చూడండి, ఈ 3 వచనాలు చదివించాను మీకు త్రోవ అనేటువంటి పదం గురించి. అక్కడ యెషయా గ్రంథంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో చూస్తే ఆయన ఏమంటారంటే, ఇదిగో మనం అందరం కూడా దేవుని మందిరం, యాకోబు దేవుని మందిరానికి మనం వెళ్ళినప్పుడు దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు చూడండి. మరి యాకోబు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ఒకటి, ఆయన తన మార్గముల విషయమై మనకేం చేస్తారు? బోధిస్తారు. ఆయన తన మార్గాలు మనకు బోధిస్తారు. ఆ తర్వాత ఏమో మనము ఆయన త్రోవలో నడిచినట్లుగా ఆయన చేయును అని చెప్తూ ఉన్నారు. అయితే ఈ రెండు ఒకటి. త్రోవ తప్పేవారు ఎవరు అంటే మీకు తెలుసు, రోమీయులకు రాసిన పత్రికలు చదువుకున్నాం. పనికి మాలిన వారు. ఈ పదం మనకి వినడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నా దేవుడు అంటాడు, ఎవరైతే దేవుని త్రోవలను తప్పి లోకానుసారంగా తిరుగుతున్నారు, దేవుని మందిరంలో నడవట్లేదో వాళ్ళందరూ ఎవరితో సమానులు? పనికి మాలిన వారితో. ఇప్పుడు ఈయన దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు అతన్ని మారుస్తారట. వాక్యానుసారమైనటువంటి విషయాలు, మన వాక్యాన్ని వినేటప్పుడు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని చరిత్ర, అక్కడ ఆ వచనం యొక్క అర్థం ఏంటి, దేవుడు ఏం మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు, నేను వినేటువంటి వాక్యము నా జీవితానికి ఏమైనా ఉపయోగకరంగా ఉందా? ఒక దైవజనుడు తెలియజేస్తున్నప్పుడు నేను వాక్యానుసారంగా నేను నడుస్తూ ఉన్నానా లేదా వాక్యానికి వెలుపట్టి నడుస్తూ ఉన్నానా? ఇది దేవుని ఆజ్ఞతో కూడింది కదా, ఇది చట్టము కదా, యాకోబు దేవుని చట్టం కదా. ఆయన మంది పాడైపోయినటువంటి పాత్రలను పనికొచ్చే పాత్రలుగా మారుస్తాడు దేవుడు. అహరోను ఎండిపోయిన కర్ర తీసుకుని దేవుని మందిరంలో పడేశాడు. అంతే. ఏమైపోయింది? ఒక రాత్రే అది చిగురించి చెట్టు అయిపోయి కాయలు కాసి పువ్వులు పూసి ఏకంగా బాదం పండ్లే కాసిందంట. పనికి మాలిన కర్ర తీసుకెళ్ళి ఎక్కడ పెట్టవలసింది? పొయ్యిలో కూడా పనికిరాదు. ఇప్పుడు అందరూ గ్యాస్లు వచ్చేసి కాబట్టి పనికి మాలిన కర్ర, ఎండిపోయిన కర్ర ఎక్కడో పెట్టలో పడేవలసింది. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బాదం పండ్లుగా వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందా తేజస్సు? దేవుని మందిరమే కారణము. లోకములో ఆ తేజస్సు రాదు, లోకముల ఆశీర్వాదాలు రావు. నువ్వు లోకములో ఎంత ధనవంతుడు అయినా, ఎంత మందితో కలిసి తిరిగినా, ఎక్కడెక్కడో తిరిగినా దానివల్ల చివరికి నీ దారి మర్చిపోతావు. అది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. నీ దారి ఏంటో నీకు తెలిసి ఉండాలి. కనుక దేవుని మందిరాన్ని విడిచి లోకానుసారంగా ఎవరైతే నడుస్తూ ఉన్నారో, అందుకే ఇక్కడ జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువుల వారే ఆయన అంటూ ఉన్నారు కదా, అపోస్తుల బోధ యందును రొట్టె విరిచి యందును సహవాసం అందును ఖచ్చితంగా మనము నిలకడ కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. పిల్లల జ్ఞాపకం మరి విషయాలు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో ఉంది. మీరు తర్వాత చదవండి. అపోస్తుల బోధ ఆ క్రమం ఏ సంఘములో అయితే ఉంటుందో, ఆది అపోస్తుల సంఘం ఎలాగైతే అభివృద్ధి చెందిందో, ఈనాడు మన సంఘాలు కూడా అలా అభివృద్ధి చెందితే, అలా మన కుటుంబాలు కూడా అలా అభివృద్ధి చెందితే, ఏకాగ్రత ఉంటుంది దేవుని వాక్యం మీద, దేవుని మందిరం మీద శ్రద్ధ ఉంటుంది. దేవుని మందిరాన్ని చూడగానే గుండె బద్దలైపోయినట్టు అయిపోద్ది. దేవుని మందిరాన్ని చూస్తే హృదయం అంత వేదనతో నిండిపోద్ది. అయ్యో, ఇది దేవుని సర్వోన్నత నుండి దేవుని ప్రసన్నతతో నిండిన స్థలం కదా, ఎలా పడితే అలా ఉండేది కాదు కదా, వెచ్చనివిడిగా ఉండేది కాదు కదా. కొన్ని విషయాల్లో ఖచ్చితంగా భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని మందిరం అనేటప్పటికీ ఖచ్చితంగా ఆయనకి ఇచ్చే ప్రాధాన్యత ఆయనకి ఇవ్వాలి. దేవుని మందిరం అనేటప్పటికీ మాకు కొన్ని పరిస్థితులు బట్టి మేము అనుకుంటాం, అలా సెల్లర్లోకి వచ్చి ఉంటే బాగుంది కదా, ఆ మంచం తెచ్చేసుకుంటే బాగుంది కదా అనిపిస్తుంది. మళ్ళీ అనిపిస్తుంది, ఇది దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి స్థలం, ఇది ఆయన స్థలమే. మనమెవరిని ఆ స్థలానికి వచ్చి అక్కడ మనం వెచ్చలివిడిగా ఉండడానికి, వెచ్చలివిడిగా తిరగడానికి, అది కూడా ఎంత భయభక్తులు కలిగి ఉండాలంటే ఇది దేవుని ప్రసన్నతతో కూడిన స్థలము. ఏమంటే యాకోబు భక్తుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. తండ్రిని మోసం చేసినప్పుడు భయపడలేదు, అన్నను మోసం చేసినప్పుడు భయపడలేదు. వెళ్ళిపోతూ ఒక రాయి తీసి తలగడికి తెచ్చుకున్నాడట. తలకి తెచ్చుకుని ఏమని ప్రార్థన చేశాడు? అలా చూడగానే అర్థమైపోయింది, బాబోయ్ ఇదే స్థలము, ఇది చాలా భయంకరమైనటువంటి దేవుని స్థలమే తప్ప, దేవుని మందిరమే తప్ప వేరొకటి. ఎంతమంది అలా భయపడుతున్నారు? ఇది దేవుని మందిరమే తప్ప వేరొకటి కాదు అని ఎంతమంది భయపడుతూ ఉన్నారు? వెచ్చలి విడతనము. దేవుని వాక్యము అక్కడ అవుతూనే ఉంటుంది, మన పనులు మనమే చేస్తాం. దేవుని మందిరంలో క్రమం కొనసాగుతూనే ఉంటుంది, మన ఆటలు మనమే. మన వెచ్చలి విడతనం అది. చిన్నపిల్లలం కాదు కదా, సండే స్కూల్ పిల్లలైతే నన్ను అలా చేయకూడదు, అమ్మ అలా చేయకూడదమ్మా అని భయభక్తులు చెప్పొచ్చు. వాక్యం పెరిగిన వారు, ప్రార్థన సహవాసంలో ఉండవలసిన వారు ఎక్కడున్నారు తెలుసా? ఎక్కడో గడుపుతారు. అంటే నీకు దేవుని మందిరం అంటే ఎంత భయభక్తులో, నువ్వు దేవుని చట్టాన్ని ఎంత విధేయతగా ఉన్నావో నీకు అర్థమవుతూ ఉంది. ఇదేనా దేవుని విశ్వాసాలకు ఉండవలసినటువంటి భయభక్తులు? యాకోబు అన్నాడు, అయ్యా ఈ రాయి ఎవరో కాదు, ఆయనే.
యేసుక్రీస్తు ప్రభువు వారు తృణీకరించబడినటువంటి రాయే మూలక తలరే కనుక ఇది దేవుని మందిరమే తప్ప. అప్పుడు తనకు అర్థమైంది ఏంటంటే తన పాపాలు తనకు కనబడుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఆ స్థలము తనకు అభయాన్ని ఇస్తుంది. మూడవది మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని మందిరం మనకి ఏంటంటే, ఒకటి మనకి భయభక్తులు కలిగించేటువంటి స్థలము, భయభక్తులు కలిగించేది, అభయాన్ని ఇచ్చేది. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు అక్కడ అలా కూర్చున్నప్పుడు ఎంత ఒబీడియంట్గా కూర్చుంటాం, చక్కగా ఇలా పొందికంగా కూర్చొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, ప్రభా ఈరోజు ఈ మందిరానికి వచ్చాను, నాతో మాట్లాడు ప్రభా, నా జీవితాన్ని సరిచే ప్రభా ప్రార్థన చేసుకుంటాం. అంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇదిగో నా జీవితానికి అప్పగిస్తున్నానయ్యా, ఈ దినము మీరు నాతో ఏమైతే మాట్లాడబోతున్నారో మీరు చెప్పింది తూచా తప్పకుండా సరి చేసుకోవడానికి ఇష్టపడతాను. ఒబీడి అంటే విధేయత కనబడుతుంది, మనకి భయం కనబడుతుంది. లోకములో ఉండేటప్పుడు మన తప్పులు మనకు కనబడవు. తండ్రిని మోసం చేసినప్పుడు యాకోబు భయపడలేదు, అన్నను మోసం చేసినప్పుడు భయపడలేదు. ఈ స్థలానికి వచ్చినప్పుడు ఎందుకు భయపడ్డాడు అంటే, ఆ స్థలము దేవుని మందిరమే తప్ప వేరొకటి కాదు. భయపడ్డాడు. భయపడిన తర్వాత వెంటనే అభయం అంటే దేవుడు తన యొక్క ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుని మందిరంలో ఒకటి భయం ఉంటుంది, రెండవది దేవుని యొక్క అభయహస్తం కూడా ఉంటుంది. అయ్యా ఏం పర్వాలేదు, నేను నిన్ను నమ్ముకుని వెళ్తానయ్యా, లాభం దగ్గరికి వెళ్తాను, నా ప్రాంతానికి వెళ్తూ ఉన్నాను, ఖచ్చితంగా నేను ఆశీర్వదించబడొస్తే నీ సాక్ష్యాన్ని నేను అనేకుల్లో పరిచయం చేస్తాను. అలాంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. ఒకటి మందిరం అనగా దావీదు ఎందుకు సంతోషిస్తున్నాడంటే, అది దేవుని చట్టము, దేవుని ఆజ్ఞ మీరు ఎవరు నడిచినా ఖచ్చితంగా దేవునికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నది. రెండవది త్రోవ తప్పి తిరుగుతున్నాం. మీకు తెలుసు ఆ పదము నేను వాడడానికి ఇష్టపడడం లేదు. దేవుడు అంటే ఆ వాక్య భాగంలో పౌలు గారు చెప్పారు కనుక చెబుతూ ఉన్నాను. త్రోవ తప్పి తిరిగే వాళ్ళు ఎవరో మీకు తెలుసు. త్రోవ తప్పి ఎక్కడెక్కడో దేవుని మందిరంలో క్రమాన్ని వదిలేసి, దేవుని మందిరంలో వాక్యాన్ని వినకుండా ఇంకెక్కడెక్కడో త్రోవ తప్పి తిరిగే వాళ్ళని ఏమంటారు? ఆయన అంటాడు, త్రోవ తప్పి తిరిగే వాళ్ళారా, మీరు దేవుని మందిరానికి వస్తే ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? పనికిరానటువంటి పాత్రలను పనికొచ్చే పాత్రలుగా చేస్తాడు. ఎండిపోయినటువంటి కర్రలను ఫలభరితమైనటువంటి వృక్షాలుగా మారుస్తాడు. మూడవది దేవుని మందిరం అనగా భయము పుట్టించేటువంటి స్థలము, అట్ ది సేమ్ టైం అభయాన్ని ఇచ్చేటువంటి స్థలం. దేవుని మందిరంలో మనకి భయం వేస్తుంది. లోకంలో ఉన్నట్లుగా దేవుని మందిరంలో ఉండలేము, లోకంలో ఉండినట్లుగా ఈ ప్రదేశానికి రాలేము, ఇంటి దగ్గర ఉన్నట్టుగా. రెండవది, అయ్యా ఎక్కడికి వస్తే ఆశీర్వదించి పంపిస్తామయ్యా అనేటువంటి ధైర్యము ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తాడు. అవన్నీ కూడా విన్నాడు కనుక దావీదు అంటాడు, అయ్యా నీ మందిరానికి జనులు వెళ్తారని తెలిసినప్పుడు నేను సంతోషించింది. ఇట్టి సంతోషము మన కుటుంబాలలో, మన సంఘములో, మన బ్రతుకులలో దేవుడు సమృద్ధిగా దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం.